ఖతర్నాక్ కామెడీ షో. ఈ రోజుల్లో ఎవ్వంతా ఎఫెక్షన్ కొండంతా ఎమోషన్ తీసుకోని డెసిషన్ బౌలెడ్ కన్ఫ్యూజన్ పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మ్యాట్ని సాయంత్రం సయ్యాట రాత్రికి బై బై టాటా. ఏమండి చూశారుగా పేరు బంప్ చిక్ బంప్ పార్కు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మీకు ఏంటనేది. పార్కుకు వాచ్మెన్ గా చేయటంలో ఉన్నంత సౌకర్యం దేనికి లేదండి. ఇంతకు ముందు నాకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేది, అది పీకేసా. ఎందుకంటే పార్కుకు మించిన యూట్యూబ్ ఎక్కడుంటుంది చెప్పండి? పార్క్ లో దొరికిన సైట్లు ఇంకెక్కడైనా దొరుకుతాయా చెప్పండి? www.podal.com అని కొట్టండి, ఎన్ని వస్తాయో మనకు కావాల్సినవి. సినిమా థియేటర్ కి పార్కుకి ఒక్కటే తేడా అండి. సినిమా థియేటర్ లో టికెట్ కొని సినిమా చూస్తారు, ఇక్కడ టికెట్ కొని మనకి సినిమా చూపిస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ రెండు రౌట్లు ఉంటాయండి వాళ్ళకి. ఒకటి, వాళ్ళ అబ్బాయి ఏం డౌన్లోడ్ చేస్తున్నాడని. రెండు, వాళ్ళ అమ్మాయి ఏం అప్లోడ్ చేస్తుందని. ఈ రోజు ఏంటి పార్క్ ఇంకా ఎవరు రాలేదు? డార్లింగ్, మనం ఈ వయసులోనే బాగా ఎంజాయ్ చేయాలి. ఏమండి ఇది పార్కా? అబ్బే లేదు, న్యూయార్క్. అవి బిల్డింగ్లు, ఇది స్విమ్మింగ్ పూల్. మీరు ఈత కొడతా ఉన్న టవల్ తీసుకొని వస్తా. టవల్ తీసుకొని వస్తా. కళ్ళల్లో మేకేమన్నా పెట్టారంట, కనపడట్లే? డార్లింగ్ ఎవడు? డార్లింగా? అరే ఈ రింగ్ నువ్వే పెట్టావా? అందుకేనా డార్లింగ్? పాత బండ్లకు బేరింగ్లు వేసుకునే వాళ్ళ ఉన్నాడు డార్లింగ్. ఏంటే ఏంటంటే అలా అంటారు? ఎంత కష్టపడి పడేసాను మీకేం తెలుసు? ఈ రోజుల్లో అమ్మాయిని పడేయటం చాలా ఈజీరా, దాన్ని పక్కోడికి పడకుండా కాపాడుకోవడమే చాలా కష్టం. సరిగానండి, అందుకే టికెట్ కొనుక్కోవాలా? అయ్యో ఎందుకండి, ఇది మీ తాతగారు కట్టించిన పార్క్ కదా, టికెట్లు గట్రా ఏం వద్దు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి బమ్ చిక్ బమ్ అయ్యారే డమ్. ఏంట్రా ఇది, తెలీదా ఇడికి? పాపం ఎర్రోడండి. ఎర్రోడు కాదు, కర్రోడు ఆడు అని తీసుకెళ్ళి పచ్చు. వస్తారు ఊపుకుంటూ పొదల దగ్గరికి. మోహన్ వాడికి సిగ్గేస్తుందంటే పద. ఏమండి ఏంటండి ఇది? మరి ఏంట్రా, ఏంటిది? ఎందుకు వచ్చావు నువ్వు? ఇటు వెనకటికి నీలాంటి స్వీట్ ప్యాకెట్ మీద షుగర్ ఫ్రీ అని రాసుంటే షుగర్ ఎక్కడ ఎతికాడంట. సుధీర్, లీలావతి, నువ్వు ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పాత పరిచయాలు ఇప్పుడు అవసరం? అస్సలు అవసరం లేదు. అయినా నన్ను ప్రేమించేవాడికి ఒక అందం ఉండాలి, తెలివి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. అవన్నీ ఉంటే నిన్నెందుకు ప్రేమిస్తాడే? రసిక శిఖామణి, శృంగార వీరా నువ్వా? స్వామి, నీ వల్ల ఒక పెద్ద బిల్డింగే కట్టింది తెలుసా నేను ఇక్కడ. అదేంటండి, మీ వల్ల అతని బిల్డింగ్ కట్టడం ఏంటి? అది ఇగో ఇల్లు కట్టుకోవడానికి స్థలం అడిగితే ఇచ్చాను. నీ కవర్లేస్తావు స్వామి, ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన మీద పెద్ద పెద్ద పద్యాలే ఉన్నాయి. ఉప్పు కప్పు రంబు, ఊర్లో వాళ్ళ పోలికలందరూ ఈయనకే ఉండు. చూడ చూడ రుచులు, ఈయన టేస్ట్ చేసిన రుచులు వేరయ్యా. పురుషులందు ఈయన మహాపురుషుడు, విశ్వదాభిరామ, ఈయన శృంగార వీరుడు మామ. ఆయన అలాంటి వారు కాదండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈ పార్క్ వచ్చాం. అవును, ఎంతకి ఈ పంకజం ఎవరు? హలో, నా పేరు లీలావతి. ఫ్రెష్. నువ్వు ఫ్రెషే, కానీ ఆయన సెంటర్ ఫ్రెష్. దేన్ని చూసినా వదలడు, నాలుగు లపలపలు ఆడిపోద్ది అయింది. సరే పదండి, ఆ పొదల వెనక్కి వెళ్ళిన తర్వాత ఒకటి చేస్తాడమ్మా, నువ్వేం భయపడకు. ఏంటండి? లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ బ్యాక్వర్డ్ అంటాడు. ఆ అనేది ఈడా నువ్వా మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. ఏంటి ఇక్కడ 10 వరకు ఉండొచ్చా? ఎందుకు, పిల్లలు పుట్టే వరకు ఇక్కడే ఉండరా? 2 ఉయ్యాలు వేసుకోండి ఆ పొదలకి. గోపి, రాధా, గోపి, రాధా, నువ్వు లేక నేను ఉండలేను గోపి. నువ్వు లేకుండా నేను ఉండలేను రాధా. మీ ఇద్దరు ఇక్కడ ఉంటే నేను ఉండలేనురా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం మాట్లాడేదేంట్రా, బై మిస్టేక్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ కాదు, అవతల పక్క. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ ఇద్దరు లవర్స్? నా చెవిలో ఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయారా? అది సరే కానీ మా ఇద్దరిని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? జురాసిక్ పార్క్ వెళ్ళాల్సిన వాళ్ళు పబ్లిక్ పార్క్ వచ్చినట్టుందిరా. రాధా, 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 రాధా. ఏందిరా అది, బర్రెల కాపర బర్రెన మేపడానికి వచ్చినట్టు ఏంటది? ఒక సైడ్ కూర్చోండి. ఇక్కడ సిగరెట్ కాల్చొచ్చా? కాల్చకూడదురా. మరి ఆడు కాలుతున్నాడు. వాడు నన్ను అడగలే. చిచ్చి,
కాల్చుకో. ఏమండి మీ ఇద్దరం ప్రేమికులమండి, ఆ. చరిత్రలో నిలిచిపోవాలని గూగుల్లో మాకంటూ ఒక పేజీ ఉండాలండి. అవునా, అక్కడ కూర్చొని రొమాన్స్ తీసుకోండి, ఎవడో ఒకటి వీడియో తీస్తాడు. గూగుల్ ఒక పేజ్ అంటే 40 పేజీలు ఉంటాయి మీకు. నేను ఇలా నీ ఒళ్ళో పడుకుంటే నీకేమనిపిస్తుంది? పాడుపట్ట బంగ్లా మీద పండు ముసలోడు పడుకున్నట్టుందిరా. గోపి నువ్వు నా మీద ఉంటే అక్కడ ఉరుములు ఉరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత ఉరుముతాయి, మెరుపులు మెరుస్తున్నాయి, పెళ్ళైన తర్వాత మెరిస్తే శబ్దములు వస్తున్నాయి. పెళ్ళైన తర్వాత ఇంకా పెద్ద శబ్దాలు వస్తాయి. మన పెళ్ళయ్యాక నీకే కష్టం రానివ్వను గోపి. ఇప్పుడు ఏ కష్టాలు ఉన్నాయని అందుకే పెళ్ళైన తర్వాత అని చెప్పింది అది. ఒక ముద్దిస్తే నీకు ఒక 50 రూపాయలు ఇస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? అంతకు ముందు ఎంతమంది దగ్గర ఎన్ని 50 మిస్ అయిందని ఆలోచిస్తుంది అది. ఎందుకురా ప్రతి దాంట్లో ఇలా దూరిపోతావు? నీకు లవర్స్ లేరా? ఇద్దరు ఉండేవాళ్ళు ప్రపోజ్ చేశా, ఆ. ఒకటి చెప్పుతో కొట్టింది, రెండోది చెప్పులు లేవని చేత్తో కొట్టింది. బాగా జరిగింది నీకు. నీ ఒళ్ళో ఇలా ఉండి నేను ఇలా చిప్స్ పేకర్ తింటుంటే నీకేమనిపిస్తుంది? మొత్తం అంతా నువ్వే తినేస్తున్నావు అనిపిస్తుంది. అందుకే ఇంకోటి తీసుకురమ్మంటున్నా. వెళ్ళండి. తొందరగా తీసుకురా, లేకపోతే పార్కులో గడ్డి అంతా తినది పో. అమ్మా నీకు ఆడ తప్ప ఎవరు దొరకలేదా? ఊరకు ఊపుకుంటూ వస్తా పార్క్కి. జాగ్రత్తగా మనం చేసుకునేదేదో ఒక్కరిని చూసుకొని చేసుకోవాలి. ఇవాళ ఈ పార్క్ లో ఎంతమంది ఉంటే అంతమందిని మన లవర్స్ అందరిని మనం పెళ్లి చేయాలి. ఇవాళ ఏంటండి ఈ జంట ఎవరో విచిత్రంగా ఉంది. ఫస్ట్ వీళ్ళకి పెళ్లి చేద్దాం. హలో, నాకు పెళ్లి చేయటువంటి దానికి నాకే సంబంధం లేదు. లేదండి, ఈయన నాకు తీసుకొచ్చాడండి. సిమ్ మొత్తం వాడేసి ఫోన్ నాది కాదంటే అట్ట కుదురుతురా? అయ్యో కాదు, ఆమెకి నాకే సంబంధం లేదండి. కోన్ ఐస్ క్రీమ్ లాంటి వాడండి. ఐస్ క్రీమ్ అంతా నాకేసి కోన్ ఒకటి వదిలేసాడండి. అమ్మ టీసీఎం వ్యాన్ లాగా ఉన్నావు నువ్వు. కోనేంటే చంపుతా నిన్ను. దానికి నాకే సంబంధం లేదు. చేసుకో. మీరు చెయ్యొత్తకండి. అసలే ఒక పన్ను ఊడిపోయింది, చంపేది మాత్రం కొట్టకండి. ఎలా ఊడిపోయింది? అదే కోడి కూర తిని ఊడిపోయింది. ఏమో కోడి కూర తింటే ఎక్కడైనా పన్ను ఊడిపోతారా? తినింది పక్కింటి ఊడుకోండి ఊడదా? చేసుకోరా, నువ్వు చేసుకో. కాదండి, దానికి నాకు ఏ సంబంధం లేదండి. నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు. చేసుకో. ఓ నీ అమ్మ ఎట్ట తగులుకున్నావేంటి నువ్వు? చేసుకో. అమ్మయ్య ఓ పని అయిపోయింది. నడండ్రా చూసుకోండి. సంగతి కూడా చూడండి. డబ్బులు డబ్బులేంట్రా? నీకు తెలీదా? రోజుకో అమ్మాయిని పార్క్ తీసుకొస్తాను, నీలాంటి ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నీకేమన్నా బుద్ధి ఉందిరా? నన్ను చూసి అవత ప్రేమింతదిరా. పదపోవా బాబు. जबरदस्त खतरनाक कॉमेडी शो। పాపురే నా కోసం ఇంతలేని పొని ఖర్చా ప్రేమలో ఈ పాఠం ఎడనచ్చినావు నువ్వు చెప్పు కాస్త. స్కూల్కెళ్ళి చదవలేదు, స్కూల్కెళ్ళి చదవలేదు. 1 2 3 నిన్ను చూసి నచ్చుకున్న 1 4 3. గాలి కొట్టేవే అది. నిజంగా నన్ను చూస్తే నిలవట్లేదా మీ చొక్కా బొత్తాలు? అది రత్తాలను చూస్తే, నిన్ను చూస్తే ఆల్రెడీ ఊడిపోయిన బొత్తాలు కూడా వాటికి అవే సర్దుకుంటాయి. ఏమండి మీ మధ్య నా మీద మీకు ప్రేమ తగ్గిందండి? లేదే, తగ్గలేదే. నిజంగా తగ్గింది. తగ్గలేదన్నానా? తగ్గలేదని ఎలా చెప్తున్నారండి? అసలు ఉంటే కదా తగ్గడానికి. ఏమండి జోక్ చేశాను లేవే, ఏమనుకోకు. మీకు గాని నిజంగా గాని ప్రేమ ఉంటే ఏమండి ఈ చీరను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దానికి నేను ఖర్చు పెట్టిన 20,000 గుర్తొస్తుంది. ఏమండి మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్టుకున్న చీర అంటే నన్ను చూడకుండానే పెళ్లి చేసుకున్నారా? ట్రైన్ కింద పడి చావాలనుకునేవాడు వచ్చేది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని చూడటం, చచ్చిపోవటమే. అంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో? పెళ్ళి అనేది ఫేస్బుక్ లో వచ్చే రూమర్ లాంటిదే. ఏం ఉన్నదని తెలిసినా కూడా క్లిక్ చేయకుండా ఆగలేం. క్లిక్ చేసాక తెలిసినా ఏం ఉపయోగం ఉండదు. ఈ ఎదవ మాటలకి ఏం తక్కువ లేదు కానీ రాత్రికి నేను వచ్చే సాయానికి వంట చేయమన్నా ఎందుకు చేయలేదు? పడ్డానే, పట్టేసింది. ఎక్కడ పడ్డారు? ఏం పట్టేసింది? బెడ్ మీద పడ్డాను, నిద్ర పట్టేసింది. మీకు చెప్పడం కంటే ఆ రచ్చారావుకి చెప్పొచ్చు. వెళ్ళి చెప్పుకో. ఈ ఆడాలకు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ వేస్తే సగం పేడ వదిలిపోద్ది. చంపేస్తాం. వీళ్ళ నాన్నని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పానండి. దీన్ని నాకు ఇచ్చి చేసి నన్ను ఫూలింగ్ చేసాడు. ఇంత చేస్తున్నా కూడా మగాడికి ఆడదంటేనే పిచ్చండి. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగ 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 అని చెవుడు రాల, అనసూయ అనసూయ అని అందరూ వచ్చారు. అప్పుడు దొంగలు పట్టుకొని పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. ఏమండి ఏంటి? నేను బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా, అయ్యో వచ్చి రుద్దండి. అబ్బా, ఈ సరసాలకు మాత్రం ఏం తక్కువ లేదు. వస్తున్నా. బాత్రూమ్ లో ఉన్నా, సబ్బు పెట్టుకున్నా అంటే ఒళ్ళు అనుకున్నా. బట్టలు రుద్దమని పిలిచింది ఇది. తెలివైన భార్య. అవునవును, దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పగల బట్టలు పిండుకోవటం, నైట్ ఏంటో
సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్లు చూసి ఆత్రంగా పెళ్లి చేసుకుంటాం గానీ పెళ్లి అయిన తర్వాత అర్థమైంది నాకు చెరుకు మిషన్ లో ఫస్ట్ టైం చెరుకు పెట్టినప్పుడే రసం అంతా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ పెట్టిన పిప్పే గానీ ప్రయోజనం ఉండదు. ఈ బట్టలు ఉతకటం ఈ భాష. ఏం చేస్తున్నా? కమల్ హాసన్ కి యాక్టింగ్ నేర్పిస్తున్నారా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆయన ఇవ్వలేకపోతున్నాడు, ఏం చేద్దాం? అబ్బా జోక్. అయ్యా, ఏం ఇలా వచ్చారు? ఈ మధ్య మాకు ఎంగేజ్మెంట్ అయిందిరా. మరి పెద్ద కర్మ ఇప్పుడు? అదేట్రా పెళ్లి ఎప్పుడు అనాలి కానీ పెద్ద కర్మ ఎప్పుడు అంటావు బాబు? పెళ్లికి పెద్ద కర్మకి పెద్ద తేడా లేదురా. మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది తెలుసా? స్టార్టింగ్ లో అండర్స్టాండింగ్ ఉంటది, తర్వాత మొత్తం దాని అండర్ లోకి వెళ్తుంది. మన ఓన్లీ స్టాండింగ్. నువ్వు పెళ్లిలో అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఎందుకుంటుందో తెలుసా? వాళ్ళు పెళ్లి తర్వాత తల ఎత్తుకొని బతుకుతారు, మనం తల దించుకొని బతకాలి. అందుకే అబ్బాయి పొడుగ్గా అమ్మాయి పొట్టిగా ఉండాలంటారు. విషయం చెప్పాలి, పెళ్లి అక్షంతలు వేస్తారు కదా, ఎగిరెగిరేస్తుంటారు. అవును, దాని అర్థం తెలుసా అసలు నీకు? సావన్నా కొడకలారా, సావన్నా కొడక. అది అదేరా బాబు. ఇగో ఏ నా ఇంటికి దీపరా. ఆ దీపమే నిన్ను నీ ఇంటిని కాల్చేది. ఒరే పెళ్లికి ముందు అమ్మాయిరా అన్ని ఐటమ్స్ వడ్డిచ్చిన ఇస్తరాకు లాంటిదిరా. ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అని ఆశపడుతుంటాం. పెళ్లి తర్వాత అమ్మాయి ఎంగిలి ఇస్తరాకు, ఎప్పుడు పడేద్దామా ఎప్పుడు చేతులు కడుక్కుందామా, ఇదే ఆపన. మరి పెళ్లి అప్పుడు కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా గ్రాండ్ గా తిప్పుతారు ఏంటి? అక్కడే తప్పు చేస్తున్నావురా. వాడు కారు ఎక్కిచ్చేది అదే చివరి అవకాశం, నువ్వు పారిపోరా అని. అదే లేక మనం ఊరంతా తిరుగుతున్నాం. ఊరంతా తిప్పుతారు, అర్థం కాదు ఎదోళ్ళకి. అది అర్థం కాదా, మనం తిరుగుతా ఉంటాం ఊరంతా. అది కాదు, మీ ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నారా? ఒక్కటి చెప్పనా, లవర్ అనేది ప్రత్యేక ప్యాకేజీ లాంటిదిరా. 3-4 సంవత్సరాలు వాడుకుంటది, వదిలేస్తది. కానీ పెళ్ళం ప్రత్యేక హోదా, జీవితాంతం మనతోనే ఉండి మనం ఇచ్చే బెనిఫిట్స్ మొత్తం పొందుతుంటది. సర్లే ఏదో పెళ్ళైనాడు కదా ఆచరిద్దామని వచ్చాం. అరే కాలిపోయిన పిల్లికైతే బర్ణాలు రాసుకోమని చెప్పొచ్చు, ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టించుకొని హెల్ప్ హెల్ప్ అంటే నేనేం చేస్తాను రా. ఏమండి? ఎవరండి? పాపం ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారే. అయ్యో అవునా? ఏమండి నేను స్నానం కూడా చేయలేదండి. స్నానం చేసినంత మాత్రాన టేకు గంధం అయిద్దా? టేకు టేకే, నువ్వేడే ఉండలే. ఎవరండి మీ ఆవిడ? అవును మా ఆవిడండి. ఏం పేరు? సోనాలి. బిందా? సత్తు బిందే. పెళ్లిలో సన్నాయి ఊతారని తెలుసు కానీ సన్నాయి ఊదేదానే చేసుకుంటానని నాకు తెలియదు. ఏంటి సన్నాయి వస్తుందా? ఊది ఊదే బుగ్గల బంగాళాఖాతం లాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ బాడీ చూసావా మ్యాప్ లాగా, ఏది ఎక్కడ ఉందో మనమే గుర్తించాలి. సర్లే గానీ అర్జెంట్ గా అన్నవరం వెళ్ళరా. ఎంత టైం పడుతుందంట? ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం ఉంటది దాదాపు. దానికంటే త్వరగా వెళ్ళడానికి ఏం మార్గం లేదా? ఇంచానికి ఆంబోత ఒకటి ఉంది, తాడిపోయినానికి 5 నిమిషాలు వెళ్ళొచ్చు. హలో నాన్న, యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా నాన్న. ఏమైంది? ఏమండి మా నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే అండి. చేసిన పాపం వరకనే పోతుందా, లేకపోతే నాకు ఇచ్చి పెళ్లి చేసి వెళ్ళి తొందరగా వెళ్ళి. ఇంకా ఇక్కడే ఉంటావండి, బట్టలు సర్దుకొని వెళ్ళు. ఏమండి ఇంకా బట్టలు సర్దుకోలేదండి. నువ్వు ఇలాంటిది ఏదో జరిగితే ఒక సూటికే సర్ది పెట్టే ముందే. ఏమండి నేను లేకుండా మీరు ఎలా ఉంటారండి? పని మనిషి ఉంది కదా, అంటే వంటకి అన్నిటికీ ఉంటది కదా. జాగ్రత్త, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే వెళ్ళు. నిజాలు వచ్చేసాయి. అమ్మయ్యా, పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది. ఒక మగాడు గాల్లో ఎగిరి గంతేసే మాటలు 3 మాటలు ఏంటిది, పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది, అంతే. మన ఫ్రెండ్స్, హలో అరే మామా వచ్చేయండిరా. మంచి టైంకి ఫోన్ చేసావురా. అసలు టైం పాస్ కావట్లేదురా. టైం పాస్ కావాలంటే ఏమి లేదురా, 4 బాటిల్ తెచ్చుకోవటం, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయటం. కూర్చో. రకరకాల మందు తెచ్చాను రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తలకు కొట్టుకొని నిప్పట్టించుకుందాం. ఏం చేస్తాం? వెనకటికి నీలాంటి వాడే ఉప్పు సత్యాగ్రహం ఏంటంటే అది కూడా నవగ్రహాలు గ్రహం అన్నాడంట. గ్యాప్ ఇవ్వట్లేదు అంటే నువ్వు. ఆహా, నువ్వు కూర్చుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఒక కొండరాయి బండరాయి మీద కూర్చున్నట్టుందిరా. మరి ఈ మధ్య తగ్గాను లేవా? సముద్రంలో నుంచి ఒక గ్లాసు నీళ్ళు తీసి మాత్రం చెరువు అయిద్దా? సముద్రమే. పెట్టు. సరే గాని మామ మొత్తం 5,000 అయింది, ఇదిగో బిల్లు. ఏమని 5,000 ఎత్తాలేరా? పోయినసారి తీసుకున్న 3,000 అప్పే ఇప్పటి వరకు ఇంకా తీర్చలేదు. అప్పు తీసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పారా? నీ రుణం జన్మలో తెచ్చుకోలేదని చెప్పానా? అంటే అంతే. నీ పెళ్ళ ఊరెళ్ళినప్పుడు అంతా కూడా ఇలా పార్టీ చేసుకుని బదులు పూర్తిగా పెళ్ళాన్ని వదిలి తప్పొచ్చు కదరా. వదిలేయటం అదేమన్నా మామూలు విషయం అంటారా? మనిషి ఆశ అనేది పెనం మీద దోశ లాంటిదిరా. ఒక దోశ మాడిపోయిందని పిండి పడేసుకుంటామా? పెనం దుడి చేయటం, మళ్ళీ దోశలు వేయటం, అంతే. 60% మగాళ్ళు పెళ్ళాల వల్లే విసిగెత్తిపోతున్నారని సర్వేలన్నీ చెప్తున్నాయిరా. మరి మిగతా 40% వాళ్ళ మీద భయంతో అసలు సర్వేకి వెళ్ళలేదంట. మరి ఎలా ఆవిడ గురించి ఏంటి? వాళ్ళ ఆవిడ గురించి ఏం చెప్తాం, అది ఎప్పుడో లేచిపోయింది. శోభనం గదిలో ఈయన అడిగింది, ఈజ్ ఇట్ యువర్ ఫస్ట్ నైట్ అని. నో దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఎట్ నైట్ అన్నాడంట. దొరికిపోయింది.
నవ్వేవులేరా మరి ఈడి పిల్లల సంగతి ఏంటి? ఈడు 6 నెలల క్రితమే పోయింది అది. ఎలా? ఇంటి పక్కన చాలా మందికి 2-3 హౌసులు ఉన్నాయి, మనకి ఒక హౌస్ కొనొచ్చు అంటే మ్యాన్షన్ హౌస్ కొన్నాడంటే. రేయ్, ఆ. మా ఆవిడన్నప్పుడు ఒక్క రాత్రి నిద్ర పోనిచ్చేవాడిని కాదు తెలుసా? నువ్వు పెట్టే గురక్క మీ ఆవిడేంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా నిద్రపోవట్లే. మావా, ఈ పార్టీతోనే మంచి డంచుకు మంచి ఫిగర్ తెప్పించరా నాకు. నీకెందుకు? హలో మధురన్నగర పార్టీ ఇప్పటికింకా నా వయసు నిండా 16 చిట్టికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే పారిపోతే బాగుండేటుంది. నిజంగానే 2-3 రోజులు ఎగిరిపోయేలా ఉంది గారి. ఓయ్ బ్యూటీ పాటలుగా అతికించిన చేతకు స్కూటీ లాగా ఉంది ఇది. బ్యూటీ ఏంట్రా? చాలా టెన్షన్ గా ఉందిరా నాకు. ఏది పెన్షన్ తీసుకునేదాన్ని చూసుకోండి, నీకు టెన్షన్ గా ఉందా? పోలీసులు వస్తారు, తొందరపడండి. పోలీసులు వచ్చినా మనల్ని ఏమి అనరు. ఏ? ఊరు నుంచి మా నాయనమ్మ వచ్చిందనుకో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒక కసికోన నలుగురిని పసికోనాలు చేసి ఆడుకుంటుంది. ఏయ్, ఎవరే నువ్వు? నువ్వే వస్తావే ఏ కంపెనీ? ఏయ్, ఫ్యామిలీ ఇక్కడ. అయ్యో కంపెనీ ఇక్కడ. కళ్ళు రాలిపోతాయి. నీలాంటి వాళ్ళు చాలా మందిని మడత పెట్టాను. అలాగే. ఏంటండి ఇది కంపెనీ అంటుంది? ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదే. ఏమండి మీరు ఇంతకాలం మంచోళ్ళు అనుకున్నారండి, ఇలా నా కొంప ముంచుతారనుకోలేదు. ఇప్పుడు మా నాన్నతో చెప్పి పోలీసులు చెప్పి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఆవిడ వస్తుందని భయపడ్డావా? అబ్బా నువ్వంటేనే భయమే నాకు. మరి అవుతా ఇంకెందుకు రండి మరి. ఇదేంటండి వీళ్ళు ఎగిరిపోయారు? బాబు గారు ఆటోకి ఒక 100 ఇస్తారేటి? ఇస్తాడు ఎలాగైనా సరే ఆయన. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అమ్మడు నెక్స్ట్ కుమ్ముడు. అమ్మడు మనిషి అన్నోడు ఎవడు నిన్ను గుమ్మడు. బికాజ్ యు ఆర్ నాట్ అమ్మడు, యు ఆర్ అమ్మమ్ముడు. నువ్వు ఎక్కడే ఉండి చెప్తా. ఏమండి నన్ను తిరగొద్దని మీరు తిరుగుతున్నారేటండి? మగాడు తిరక్క చెడ్డాడు, ఆడది తిరిగి చెడింది అన్నారు అందుకే. ఏమండి కొత్తగా ఈ డైరెక్షన్ ఏంటండి? అభి అన్న దగ్గర పనిచేశాను కదే, అన్ని అలవాటు అయిపోయినాయి. యాక్టర్ కమ్, డైరెక్టర్ కమ్, సింగర్ కమ్, డాన్సర్ కమ్ అన్ని. ఆయన అన్ని కమ్ములు చెప్పు చేసిన మూలానే వాళ్ళు కాముగా ఉన్నారు. అయినా ఈ కౌంటర్ డైలాగ్ నాతో ఎంత చెప్పించారండి? కడుపు నింపినోడి మీద కౌంటర్ వేయకూడదు, అందుకే ఇది ఒక్కటి నీకు ఇచ్చా. ఇంతకా రైటర్ గాడు ఎక్కడ? కథలో మార్పులు చేయమన్నా చేసావా? మొత్తం చేసేసారు. ఏం చెప్పు. సీన్ ఓపెన్ చేస్తే ఆ. హీరో కాళ్ళు ఉండవు, హీరోయిన్కి చెయ్యి ఉండదు, విలన్ కన్ను ఉండదు. నీకు బుద్ధి ఉండదు, నేను పెట్టుకున్నందుకు నాకు అసలు ఏమీ ఉండదు. కథలో పాటలు మార్పు చేయమంటే బాడీలో పాటలన్నీ మార్పు చేసామంటారా? సార్ ఇప్పటికి 90 మంది డైరెక్టర్లు రాశానండి, ఇలా నన్ను ఎవరు కొట్టలేదు. ఇప్పటికి 90 మందిని కొట్టా, ఇలా నన్ను ఎవరు అడగలేదు. ఏమండి ఈ పాటలు మాటలు మనకు అవసరం అంటారా చెప్పండి? ఎవరూ పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి అన్నాడు ఈ పింగళి. మరి పిల్లలు ఎలా పుట్టించాలో చెప్పలేదా? పిల్లల సంగతి ఇప్పుడు ఎందుకే చెప్పు. బయటికి వెళ్తుంటే మీకు పిల్లలు లేరా అని కామెంట్ చేస్తున్నారండి. కామెంటరీ బాక్స్ లో కూర్చొని ఎవరైనా కామెంట్ చేస్తారు, పిచ్చిలోకి దిగి మ్యాచ్ ఆడితే తెలుస్తుంది అసలు బాధ. మీరు ఏ బాధపడుతున్నారండి? నీకేం తెలిసే మగాడి కష్టాలు? యవ్వనంలో ఉన్నప్పుడు సమయం ఉంటది, శక్తి ఉంటది, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసుకు రాగానే శక్తి ఉంటది, డబ్బు ఉంటది, కానీ సమయం ఉండదు. పోనీ వృద్ధాప్యానికి వచ్చాక సమయం డబ్బు రెండు ఉంటాయి, కానీ శక్తి ఉండదు. అంతకు ముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడినండి. నిద్రలో ప్రాణగండం ఉందని చెప్పారు, అందుకే డైరెక్టర్ ఇది ఒకటి ఎంచుకున్నా. ఇక్కడైతే నిద్ర పట్టదు కదా, ఎందుకంటే అనసూయ లాంటి అందగత్తెలు ఉంటారు. ఏమండి నా ముందు అనసూయ అందాన్ని ఎందుకు మెచ్చుకుంటారండి మీరు? అనసూయ అర్ధరాత్రి ఆకాశంలో వచ్చే చందమామ లాంటిది. మరి నేను ఆ అర్ధరాత్రి నువ్వే. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదా? వచ్చాడు సార్. ఎలా ఉన్నాడు? పాటలు మొత్తం కంపోజ్ చేసేసావా? చేస్తా, బ్రహ్మాండంగా చేసా. నిన్ను చూడరా, చూసి నేర్చుకోరా. పైన కాకిరెట్టేసిన వాడి కాన్సన్ట్రేషన్ తప్పలేదు, చూసావా? కాకిరెట్ని కాదని బాబు, ఇది పేసనం. అర్రే ఆ పాటలు ఏంటో చెప్పు. ఒక సాంగ్ మామూలు కంపోజ్ చేయలేదు, హీరో దగ్గర నుంచి వాళ్ళ నాన్న అరే దూరంగా వెళ్ళిపోతున్నాడు. అయ్యో. అప్పుడు ఆ హీరో బాధపడుతూ ఆ నా 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 నానా నానా నా 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 నాన్న రే నా 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 ఎలా ఉంది సార్? యాజ్ టీజ్ ఉందిరా. ధీర ధీర ధీర
మన సాగలేదురా. సార్ ఇవన్నీ వదిలేసాను సార్, ముందు ఫ్రీగా ఉన్నాడు మీరు. నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మంచి సాంగ్ పెట్టాను, హీరో ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు సార్. ఇది హీరో. అప్పుడు హీరో వెనక జనం అందరూ బాధపడుతూ వెళ్ళిపోకే వెళ్ళిపోకే. ఒరే వెళ్ళిపోకే ఏటానా? నేను ఏమన్నా అనే విషయం పక్కన పెట్టారా, నాతో ఫ్రీగా ఉండరా ప్లీజ్. ఒరే నీ కోసం అక్కడ పెద్ద పెద్ద పెళ్లి సెటప్ వేసారా, ఆ పెళ్లి సాంగ్ అయినా సరిగా చేసావా? పొద్దున చెప్పుంటే ఇప్పటికి అయిపోను కదా సార్. ఎందుకు సార్ ఎంత టెన్షన్ పడుతున్నారు? పెళ్లి నేను ఎన్ని ఇది పెళ్లి కాదు. చూడు, శాంతి గణపతి పెళ్ళంట చూతమురా రండి, చూతమురా రండి, చూతమురా రండి. ఆ గడ్డపార తీయండి, ఆ గడ్డపార తీయండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి. ఒరే నీకు దండం పెడతారా, హీరోయిన్ ఫాదర్ కి చెవుడుంది, మదర్ కి చెవుడుంది, ఇద్దరికి వినిపించట్లేదు అన్నప్పుడు ఒక సెంటిమెంట్ సాంగ్ అడిగారా నిన్ను? మామూలుగా కాదు, సెంటిమెంట్ సాంగ్ కళ్ళ నీళ్ళు డబ్బులు గారిపోతాయి. ఉండు సార్, గసగసాలు ఉన్నాయా? కన్నేరు పప్పు ఉందరా. చెవులోన చెవు పెట్టి చూడవెందుకు, చెవులోన దూది ఉంటే తీయవెందుకు, చెవు నీదన దూది నాదన, చెవు 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 పెట్టావుగా చెవులో పువ్వు. రే నీకు దండం పెడతారా, లాస్ట్ సీన్ రా, లవ్ సీన్ రా, అది ఫెయిల్ అయితే సినిమా ఫెయిల్ అయిపోద్దిరా. ఒక్క పాట చెప్పరా, నీకు దండం పెడతా. నన్ను ఇన్స్టాల్ చేస్తున్నావు నువ్వు, చిచి ఇన్స్టాల్ చేస్తా. ఇన్సల్ట్ చేస్తున్నా, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా నువ్వు? నీ కోసం 6 సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లో కూర్చు రాసింది తెలిసే పాట. అరే పాట బాగలేకపోతే అండర్ గ్రౌండ్ కాదు, ఈ గ్రౌండ్ అభివృద్ధి. లైన్ వేస్తే పడిందా, లవ్ చేస్తే మనదేరా. కమాన్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, మా సినిమా గోవింద నీ చేతిలోనే పెట్టిందా, గోవింద హరి గోవింద. ఒరే ఇంతకు ముందు జిరాక్స్ సెంటర్ లో పనిచేసావా? యాసిడ్ దింపుతున్నావు తెలుసా? యాసిడ్ దింపుతున్నావు తెలుసా? తీసుకుని సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నువ్వా హార్మోని పెట్టి ఉందగా సార్, మన ఒంగోలు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఎక్కు. ఆలయాన వెళ్ళసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, జీవన జ్యోతి. ఆ హీరో హీరోయిన్ పిలిపించు. ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో. అబ్బా ఏం డాన్స్ చేసిందో. నేను పాడి పశువులు పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ అని చేస్తున్నానా? ఎవర్రా ఇల్లు? హీరో హీరోయిన్. హీరో హీరోయిన్ల ఇల్లు. ఏం మాట్లాడుతున్నారండి? మా ఊర్లో కొన్న సెంటు కొట్టుకొని వచ్చాను, మా ఊర్లో కొన్న పౌడర్ రాసుకొని వచ్చాను. మీ ఊర్లో కొన్న అద్దం చూసుకొని రాలేదా? ఏమండి నేను హీరోయిన్ గా పనికిరానా? సినిమాకి ముందు నా పేరు ముఖేష్ ఆడేస్తారు, నిన్ను పెట్టి సినిమా తీస్తే ముఖేష్ ఆడ్ లాగే ఉంటది సినిమా అంతా. ఏమండి షోరూమ్ కి వచ్చిన కొత్త పీస్ ఇక్కడ. కనుమరుగైపోయిన పాత ఒకే పీస్ లాగా ఉంది, ఇది కొత్త పీస్ ఏంట్రా? ఏమండి ఒక్క అవకాశం అండి, నేను మగాన్ని నిరూపించుకుంటాను. మగాన్న నిరూపించుకోవడం ఏంట్రా? నేను ఏమన్నా సమరాన్న? ఇది కాపురమా లేకపోతే సినిమానారా? నీలాంటోడే పడక గదిలో బలం చూపించమంటే పట్టమంచం పైకి లేపి చూపించాడంట. పక్కకు రండి, సినిమాలో సగం షేర్ పెట్టింది వాళ్ళే. అయితే ఇది హీరో, ఇది హీరోయిన్. ఈడవడు మేకప్ మేనా? వాడు మేకప్ మ్యాన్. అనుభవం ఉందా? ఉంది, అంతకు ముందు 20 సంవత్సరాలు తాపీ మేస్త్రిగా పనిచేశాడు. ఓకే లైట్స్ ఆన్. ఏమండి అన్ని లైట్లు ఎందుకండి దండగా? ఓ అమ్మాయి ఫోకస్ లైట్సే. వెనకటికి నీలాంటిదే చీకటిగా ఉంది, కార్ లైట్లు వేసుకొని వెళ్ళమంటే కరెంటు బిల్లు గాలిద్దనిందంట. యాక్షన్. ప్రియా నీ కోసం కొండ నుంచి కోతిననే తీసుకొస్తాను ప్రియా. ఆల్రెడీ అది ఉంది కదరా, మళ్ళీ ఎందుకు కొండ మీద కోతి పైన ఎక్కించుకొని ఆడుకుంటావేంటి? ఆల్రెడీ అది ఉందిగా. ఏంట్రా ఇలాతో సినిమా? నేను ఎలా సార్ మీ సినిమాలో వచ్చిన వేషం ఇప్పించండి సార్. ఇంతకు ముందు ఏమన్నా చేసావా? కృష్ణావతారంలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాను సార్. కృష్ణావతారంలో త్రూ అవుట్ క్యారెక్టర్? అవును సార్. ఆహా, ఏం క్యారెక్టర్? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఆయన వెనుకున్న 2 చేతులు నావే సార్. వద్దు సార్. సార్ హీరోయిన్ తో రేప్ సీన్ ఏమైనా ఉందా సార్? రేప్ సీన్ కావాలా నీకు? నువ్వు చేస్తే అది రేప్ అవుతుంది, డైరెక్టర్ మర్డరే అది.
మన సినిమాలో కూడా జరిగింది. ఆ విలన్ రేప్ చేయమంటే నటించమంటే జీవించేశాడు. 3 నెలల తర్వాత హీరోయిన్ కి 3వ నెల అని తెలిసింది. ఏంటి 3వ నెల? ఏమండి ఆ విలన్ అడ్రస్ చెప్పండి. వెళ్తావా? పేర్లేం పెట్టుకుంటావు? రాజనాల, నాగభూషణం, రావు గోపాలరావు. ఏమండి డైరెక్టర్ గారు, నాదో కండిషన్. ఏంటని? ఎక్స్పోజ్ కి మాత్రం చేయను. ఈ ఎండు ఖర్జూరం ఎక్స్పోజింగ్ చేయదంట. రే సీను యాక్షన్. నాకు డాన్స్ వచ్చినా నేను డాన్స్ చేయను. నాకు పాట వచ్చినా నేను పాడను. ఈ నా మొగుడు కాపురం చేయడు. నన్ను సినిమా చేసుకునే బాబా నువ్వు. సినిమా నెక్స్ట్ సీన్ ఏం ప్లాన్ చేసేవరా? హీరో మీద బెంగ పెట్టుకుని హీరోయిన్ బాగా చిక్కిపోతుంది. ఏది ఇంకా చిక్కిపోద్ది? అది బాగా చిక్కిపోతుంది. అంతకు మించి చిక్కిపోతే గద్దలు వచ్చి పొడుచుకు తింటాయి దాన్ని. డైరెక్టర్ గారు, బొడ్డు మీద యాపిల్తో కొట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయా? నీ బొడ్డు మీద యాపిల్ కొట్టడం, గోడకు బంతి కొట్టడం 2 ఒకటే. తిరిగి వచ్చి మాకే తగులుతాయి. బొడ్డు మీద యాపిల్ ద్రాక్షాలు కొట్టడానికి నువ్వు రాఘవేంద్రరావు హీరోయిన్ కాదు, మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్. ఆ కత్తి తీసుకుని బొడ్డు మీద ఉంటే ఉంటది, పోతే పోద్ది. రేయ్ హీరో ఇట్రా. హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ వాటేసుకోవాలి. యాక్షన్. ప్రియా 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 ప్రియా. జాలిమి లోషన్ యాడేమన్నా చేస్తున్నావేంట్రా? అలా గోకుతున్నావేంట్రా? రే ఆ సాంగ్ ప్లే చేయండి. ఏమండి ఇలా ఉంటే ఏమనిపిస్తుంది? మర్రి చెట్టు త్వరలో గుడ్లు పెడుతున్నట్టుందిరా. సినిమా కంప్లీట్ అయిపోయిందిరా. సంవత్సరం తర్వాత మీరెప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవార్డ్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీల్లో బెస్ట్ మూవీ అవార్డ్ చెప్పేస్తున్నా శాంతించిన గణపతం. ఎందుకు ఇక్కడ కృష్ణానగర్ లో ఉంటది శ్రీకృష్ణ లాడ్జ్ అని, చాలా బాగుంటది. అది అవార్డు వచ్చింది నాకురా. ఏంట్రా ఇది? పక్కరండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ. ఆనందపడవయ్యా, బెస్ట్ యానిమల్ మూవీ అవార్డు వచ్చింది. యానిమల్ మూవీయా? నేను వీళ్ళిద్దరిని పెట్టి తీసినప్పుడే అనుకున్నా ఇది యానిమల్ మూవీ అయిద్దని. జంతు ప్రపంచం. బెస్ట్ యానిమల్ మూవీ అంట. సార్ ఈ సిచ్యువేషన్ కోసం ఒక ట్యూన్ రెడీ చేసాను, చెప్పమంటారా? హిందీ ఇంగ్లీష్ 2 కలిపి కంపోజ్ చేశా. క్యా నిమిషానికి వాటు జరుగునో, క్యా కమ్ తుమ్ హమ్ నహీ హై. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించద. యానిమల్ మూవీ అంట. పద. जबरदस्त खतरनाक कॉमेडी शो. అబ్బో ఏ మూమెంట్లు అయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటని ఇన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే, ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? నువ్వు తగలయ్యా. అందుకే పిల్లం పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే, నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమండే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా. ఇంతకే మన పుత్రరత్నం ఎక్కడా? బంగారు కొండ మరుమల్లె దండ అలసిన అండ నువ్వేరా. ఏమే
వాడు నడుస్తున్నాడా ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా రేట్రా వివి వినాయకులు అంటే అబ్బాయిని కనమన్నానండి వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది అలా అనకండి, వీడు మన బంగారు కొండండి. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరకు అందరు ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్లు అండి భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుణ్ణి గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ని పిలవాలి. పద పద, ఇక్కడే ఉంది కదా థియేటర్, పద. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు హాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. పక్కలే పక్కరా. ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చూసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ నుంచో. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ, నాకు టికెట్లు దొరికినాయి. రేయ్, నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్టే దొరికింది. నేను చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరేవాడు వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు. 2 కప్పుల సీట్లను ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. రండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే గాలి జాగ్రత్త కూడా గాలిలో కలిసిపోవాల్సిందే. దాశాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేదు? నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి నేను పన్నీర్ సెల్వం గారు కాదు. కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది డార్లింగ్ అంట. సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావేంట్రా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. రేయ్, నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన సాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టిన అడిగింది అబ్బా? ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా. రేయ్, ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? ఈ అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరింగ్ టాకీస్ కాలం నాటు కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు? నేను ఒంగుంటా, వచ్చి పైన ఎక్కురా. చంపుతారా రే? హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకంటే నేను అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. సినిమా చూడని పద్ధతిగా. రాజు, నన్ను ఎప్పుడు పెళ్లి చూసుకుంటావమ్మా? ఆయనమ్మకి విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు, కూల్. నువ్వు కూల్ చేయకు. బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యయ్యో కౌగులించుకోలేదే.
హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా ఏయ్, నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని మూడు తెప్పించుకో మాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి. పుట్టనేవేం ఏం చేయలేని పని అవైనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. డియర్, ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టీస్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఓ ఆల్రెడీ ఉందా? అంటే ఏంటి నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నా, కూర్చో. ఇదేంటి ఇదే ఫస్ట్ షో వచ్చి కొరకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. నాకు ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదే నీ అమ్మ, ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి, లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కువయ్యేంటి శాంతి? అయ్యా అందరూ ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంటుందో. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు, పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి. కూర్చో, కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెంటికి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. బా, ఎంత మంచి డైలాగ్ అండి అది. నీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవడా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలతో సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్ లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం.